First question. 25 students in a class got the following marks in an assignment. The assignment was for 10 marks. Find out the marks obtained by maximum number of students. 25 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో మార్క్స్ లిస్ట్ ఇవి. ఆ అసైన్మెంట్ మొత్తం 10 మార్క్స్కి కండక్ట్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ మార్క్స్ స్టూడెంట్స్ ఎక్కువ సార్లు తెచ్చుకున్నారో దాన్ని ఇక్కడ రాయాలి. సెకండ్ క్వశ్చన్స్. Vehicles that crossed a checkpost between 10 a.m. and 11 a.m. are as follows. Represent the data in a frequency distribution table using tally marks. 10 a.m. నుంచి 11 a.m. దాకా ఒక చెక్ పోస్ట్ దగ్గర క్రాస్ అయిన వెహికల్స్ లిస్ట్ మనకి ఇచ్చారు. ఇది మనం ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్లో టాలీ మార్క్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్. In a class of 25, students like various games. The details are shown in the following pictograph. How many students play badminton? కింద ఇచ్చిన పిక్టోగ్రాఫ్లో 25 స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్టమైన గేమ్స్ ఉన్నాయి. ఇందులో నుంచి బ్యాడ్మింటన్ ఎంతమంది ఆడతారు అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. బి. విచ్ గేమ్ ఇస్ ప్లేడ్ బై మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ గేమ్స్లో స్టూడెంట్స్ అందరికీ ఇష్టమైన గేమ్స్ ఏదో కౌంట్ చేసి రాయమంటున్నారు. ఫోర్త్ క్వశ్చన్. The number of wristwatches manufactured by a factory in a week are as follows. Represent the data using a pictograph. Choose a suitable scale. ఒక వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వారం మొత్తంలో ఏ రోజున ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఇక్కడ ఇచ్చారు. మీరు దాన్ని ఒక పిక్టోగ్రాఫ్లో పెట్టి రిప్రజెంట్ చేయాలి.